మనం చూస్తే వీళ్ళు పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం వాళ్ళు కావచ్చు, మహిళలకు సంబంధించి ఎన్ని లెక్చర్లు ఇస్తున్నారంటే అసలు వింటేనే మనకు విచిత్రంగా అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడేది. చంద్రబాబు నాయుడు గారి మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు మాత్రం గడప కూడా దాటవు. ఎందుకనంటే మనం చూస్తా ఉన్నాము, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే ఇక అదే వారికి చివరి రోజు అన్నారు. 2 ఏళ్లుగా చూస్తున్నామన్నా, ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఇన్ని హత్యలు జరుగుతున్నాయి, ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి, ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎవరికి చివరి రోజు తెచ్చారు మీరు? ఎవరికన్నా పరిస్థితిలో ఉందా? ఎవరికన్నా భయం పెట్టారా మీరు? ఎవరికన్నా ఏమైనా శిక్షలు పడ్డాయా? చెప్పండి, ఎవరికేం చేశారు? ఈరోజు అలాంటివి ఏమీ కూడా లేదు. మాటలు, డైలాగులు, సినిమా టైటిల్ ని కూడా మించిపోతా ఉంటాయి మీ డైలాగులు. మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి అది. మరి ఏది కూడా ఎక్కడ ఏది కంట్రోల్ చేయరు. అలాగే ఎలక్షన్ ముందు వీళ్ళు ఏం మాట్లాడారు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ దెబ్బతీయడానికి, మా జగనన్న ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఏం మాట్లాడారండి? డిప్యూటీ సీఎం గారితో ఏం మాట్లాడిచ్చారు? 30,000 మంది ఉమెన్ ట్రాఫికింగ్, మిస్సింగ్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు మహిళలకి సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు కదా. ఆ టైంలో మా ప్రభుత్వాన్ని డిఫేమ్ చేయడానికి ఇదో స్క్రిప్ట్ మీరు మాట్లాడారు. సరే, 2 ఏళ్ళు అయింది కదా మీరు అధికారంలోకి వచ్చి. 30,000 మంది మిస్సింగ్ అని మీరే చెప్పారు కదా. ఈ 2 ఏళ్లలో ఈ 30,000 మందిలో ఎంతమందిని మీరు ట్రేస్ చేశారు? ఎంతమందిని మీరు ఫైండ్ అవుట్ చేశారు? వాళ్ళని మళ్ళా తిరిగి తీసుకొచ్చి సేఫ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మరి సేఫ్ గా వదిలిపెట్టారా మీరు? చెప్పండి, వాళ్ళు ఎక్కడున్నారు? మరి మిమ్మల్ని ఈ 2 ఏళ్లుగా మరి ఎక్కడ కూడా దీన్ని ప్రస్తావించట్లేదే మీరు? అంటే ఆ రోజు ఆ టైంకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురజల్లాలి కాబట్టి ఈ అంశాలు తీసుకొచ్చారు. ఈ రోజు వీటితో మీకు అవసరం లేదు, పని లేదు కాబట్టి ఈ అంశాలు మీరు మాట్లాడరు. చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సమాధానం చెప్పరు. ఇది ఎంతలా అంటే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకు సమాధానం చెప్తారు? చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు అవసరం లేదు, అప్పుడేదో బుడదేశం జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి ఈ రోజు పరిస్థితి చూస్తా ఉంటే అసలు ఇంతెందుకు మహిళలు, దాడులు, సామాన్య ప్రజల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. వాస్తవానికి ఈరోజు మీ పార్టీలోకి వస్తేనే ఈరోజు కూటమిలో భాగమైనటువంటి ప్రజాప్రతినిధులే మరి ఏ విధంగా ఘోరాలు చేస్తున్నారో మీరు చూస్తా ఉన్నారు. ఏ విధంగా మహిళల్ని వేధిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారో మీరు చూస్తా ఉన్నారు. మరి వారు తాటి తీశారా? మీరు ఏం చేశారు? మీరు దానికి మీరు ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు దానికి సమాధానం చెప్పండి. ఇక్కడ దాకా ఎందుకు? మహిళల దాకా ఎందుకు? మీ పార్టీ వాళ్ళ మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు చెప్పండి.